రైతు భరోసా కేంద్రాల ద్వారా మమ్మల్ని టెక్నికల్ అసిస్టెంట్ గాను, హెల్పర్లు గాను, డిఈఓలు కానీ గతించిన సంవత్సరంలో తీసుకున్నారండి. యాక్చువల్గా దీనికి ఇచ్చిన జీవో ప్రకారం మమ్మల్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేసి ఈ పోస్టులు అనేది ఆయా ప్రాంతాల్లో ఏ విలేజెస్లో ఉన్నారో వాళ్ళందరినీ ఆ విలేజెస్లో వేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10,000 మందికి పైగా తీసుకుని ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే దీని నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా ఆయా జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. కాకినాడ జిల్లా నుంచి వచ్చి నాదెండ్ల మనోహర్ గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా రిప్రజెంటేషన్స్ వెళ్ళినాయండి. అలాగే ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి మొన్న మేము వాసు గారిని, ఆదిరెడ్డి వాసు గారిని కలిసాము. ఆయన కలిసినప్పుడు మాకు అచ్చెన్నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇప్పించారండి. ఆయన పిఏ గారితో కూడా వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని సుమారుగా తీసుకుని మా కాల వ్యవధి 11 నెలలు అయితే దాన్ని 2 నెలలకే కుదించి ఆ 2 నెలలు కూడా ఖరీఫ్ సెషన్ అని, రబీ సెషన్ అని మాత్రమే కొనసాగిస్తున్నారండి. ఈ 11 నెలలు కూడా మాకు ఎటువంటి జీవనోపాధి లేక వేరే దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవుదాం అంటే ఎక్కడ ఉద్యోగాలు లేక చాలా అంటే మేము చాలా అవస్థపడుతున్నాం. నిజంగా కూడా ఈ ప్రభుత్వంలోనైనా మాకు కనీసం న్యాయం జరిగి ఈ ఎంతమందిని అయితే రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని తీసుకొని ఉన్నారో, ఈ ప్రభుత్వం వాస్తవానికైతే మమ్మల్ని గత ప్రభుత్వంలోని తీసుకున్నారండి. ఇది ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్ ఇచ్చి, నోటిఫికేషన్ ద్వారా డిఎస్ఎస్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక్కొక్క అంటే హెల్పర్కి వచ్చి 10th క్లాస్ మినిమం ఉండాలని, డిఈఓకి వచ్చి ఇంటర్మీడియట్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని, అలాగే డిగ్రీ చదువుకుని బిఎస్సి లేదా అగ్రికల్చర్ సంబంధించి రిలవెంట్ కోర్స్ చేసి ఉంటే వాళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్ కానీ తీసుకుని, మాకు ఇచ్చిన వృత్తి ఏంటంటే ప్రత్యేకించి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి మమ్మల్ని నియమించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ధాన్యాన్ని మేము సెలెక్ట్ చేసి మిల్లర్స్ పంపించి అది మేము చేయాల్సిన బాధ్యతగా మాకు అప్పచెప్పారు. అయితే అంతకాలం మేము చేసాం కానీ మాకు కేవలం 2 నెలల నిడివి మాత్రమే మాకు ఇచ్చి మిగిలిన సమయం అంతా కూడా ఎటువంటి వృత్తి లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఏదేమైనప్పటికీ మాకు మరలా ఈ ఉద్యోగాన్ని కొంచెం పొడిగిస్తారని, కొంచెం ఉపాధి కల్పిస్తారని స్టేట్ వైడ్గా ఉన్న అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా పేరు నాని అండి. మాది నిడిగట్ల టెక్నికల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాము. మేము ఇప్పుడు మా రిప్రజెంటేషన్ అనేది గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి నిమ్మల రామానాయుడు గారికి ఇవ్వడం జరిగిందండి. ఆయన సానుకూలంగా స్పందించారండి. ఈ విషయాన్ని పై స్థాయికి తీసుకెళ్ళి చర్చిస్తామని చెప్పారండి. అయితే మాకు సాలరీస్ కూడా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ మేము అందరం కూడా ఉద్యోగం కోసం బయట ఏమీ లేవు కదా అని ఏదైనా చేసుకుందామని వచ్చామండి. 11 months అనుకుని వచ్చామండి. కానీ తీరా చూస్తే 2 months కండక్ట్ చేశారు. సీజన్ వైజ్ 2 months ఇంటికాడ కూడా ఏం ఫేస్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే మీరు ఏం జాబ్ చేస్తున్నారంటే ఆబ్జెక్ట్గా చేస్తున్నాం అంటున్నారు. తర్వాత అయిపోయిందా 2 నెలలేనా అన్నట్టు చూస్తున్నారండి. చాలా చులకంగా చూస్తున్నారు. మేము పీజీలు చేసామండి, డిగ్రీ చదివి ఉన్నాం మేము. కాబట్టి ఇటువంటి ఉపాధి మాకు ఇంకా కంటిన్యూషన్గా కంటిన్యూ చేసి 11 నెలలు కూడా పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ పెంచుతారని, అవుట్ సోర్సింగ్గా తీసుకుంటారని మా విన్నపాన్ని తెలియజేస్తున్నామండి. రాష్ట్ర గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వారికి థ్యాంక్ యూ. సివిల్ సప్లై ఆఫీసర్ మనోహర్. నా పేరు లక్ష్మీ గణేష్ అండి. టెక్నికల్ అసిస్టెంట్గా నేను సంపత్ నగర్ ఆర్బీకేలో చేస్తున్నాను. ఏంటంటే మాకు 2 నెలల కింద ఖరీఫ్ టైం కింద, రద్దీ టైం కింద తీసుకోవడం వల్ల మాకు ఇతర ప్రైవేట్ జాబులకి వెళ్ళలేకపోతున్నాం. మళ్ళీ ఈ సెక్టర్లో కూడా రాలేకపోతున్నాం మేము. మాకు ఏంటంటే ఇది లాస్ట్ టైంలో 11 నెలల కాంట్రాక్ట్ కింద తీసుకున్నవారు. ఇప్పుడు ఏంటంటే
ఓన్లీ 2 మంత్స్ కింద తీసుకోవడం వల్ల మాకు అటు చేయలేకపోతున్నాము, రైతు భరోసా ఇటు కేంద్రాల్లో. చేయలేకపోతున్నాము.